దేవుడు కలలో మాట్లాడతాడు. యోసేఫ్తో కలలో మాట్లాడాడు. ఎందుకు కలలో మాట్లాడతాడు? ఒక సబ్కాన్షియస్ స్టేజ్, సెన్సెస్ అన్నీ, ఎస్పెషల్లీ మన ఐస్, మన యొక్క ఇయర్స్, ఈ 2 సెన్సెస్, మనకు 5 సెన్సెస్ ఉన్నాయి కదా, ఈ 2 సెన్సెస్ ఖచ్చితంగా ఆఫ్ అయిపోవాలి. ఈ 2 సెన్స్లే లోకానికి చాలా ఇంపార్టెంట్. ఇదేమో ఇన్పుట్స్ అన్నీ ఈ రెండింటి ద్వారానే. నోట్లోంచి వెళ్ళేది బహిర్భూమిలోకి వెళ్ళిపోద్ది, దాంతో సంబంధం ఏమీ లేదు. నీ మైండ్లోకి వెళ్ళేది, నీ హార్ట్లోకి వెళ్ళేది ఈ రెండే. అర్థమైందా? ఈ 2 గేట్లు వేసేసినప్పుడు దేవుడు మాట్లాడతాడు. ఈ 2 మూసేసి మీరు పడుకున్నప్పుడు, నిద్రపోయినప్పుడు ఏం చేస్తారు? కళ్ళు తెరిసి ఎవ్వరు నిద్రపోరు. నిద్రపోతారా? కళ్ళు తెరిసి ఎవరు నిద్రపోరు, ఖచ్చితంగా కళ్ళు మూసేస్తారు. మీ కళ్ళు ఎప్పుడు మూసేసే మీ చెవులు కూడా ఏమైపోతాయి? ఆఫ్. ఈ 2 ఆఫ్ అయితే ఆత్మ ఆన్ అవుతుంది. ఈ 2 పనిచేసేటప్పుడు కాముగా ఉంటుంది. ఆత్మలోకంలోకి దానికి యాక్టివేషన్ ఉండదు. ఇదే డామినేట్ ఇది ఏం చూస్తూ ఇదే డామినేట్ చేసేస్తుంటాయి. తిప్పుతూ ఉంటావు మొబైల్, ఇంకేముంది అక్కడ మాట్లాడేది? చెబుతూ ఉంటారు, నీకు వింటా ఉంటావు. ఇంకా ఆయన స్వరం నీకే వినపడుతుంది. ఈ 2 ఎప్పుడు ఆఫ్ అవుతాయో అప్పుడు ఆయన ఆన్ అవుతాడు. ఈ ఆఫ్ అయ్యేది ఏమన్నా నువ్వు కూర్చుని ప్రభువా వీటన్నిటిని ఆఫ్ చేసేస్తారని చెప్పి రూములోనికి వెళ్ళి తలుపు వేసుకొని అర్థం ఏంటి? ఇక ఎవడు మీ కళ్ళకి కనపడి, ఏది మీ చెవులకి కనీసం అట్లనే వస్తుందని ఆయన రూమ్లోకి వెళ్ళమని చెప్పేది. అర్థమైందా? సో అది ఇది కానప్పుడు ఇక కంప్లీట్గా మీరు సరెండర్ అయ్యేది ఎప్పుడయ్యా అంటే నిద్రపోయినప్పుడు. అప్పుడు ఆయన ఏమైనా చెప్పుకునే ఉంటే బెడ్రూమ్లోకి వచ్చి, మీ నిద్రలోకి వచ్చి ఎట్లా ఇవ్వాలో మీకు దానికి ఒక క్రియేషన్ చేసి అప్పుడు మీతో చెప్తాడు. ఎందుకంటే అప్పుడు మాత్రమే మీరు చెప్పండి, అప్పుడు మాత్రమే మనం వింటాం. అప్పుడు ఆ తప్ప ఇక ఆన్లో ఉన్నప్పుడు ఎప్పుడు అసలు ఆయన స్వరం మనం. అందుకు కల్లో దేవుడు మాట్లాడాడు. అప్పుడు ఆత్మకి యాక్సెస్ దొరుకుతుంది. అప్పుడు ఆత్మకి రిసీవ్ చేసుకునే కెపాసిటీ ఉంటుంది. సో దేవుడు మాట్లాడినా ఒకవేళ నీ మనసు కూడా ఏం చేస్తుంది? నీతో మాట్లాడదు. సపోజ్ ఏదైనా మీరు ఎక్కడైనా తిరిగి వచ్చారనుకోండి, మీరు చాలా విషయాలు చూస్తారు. ఏదైనా ఒక విషయాన్ని గురించి చూశారు, ఇదేంటో అని అనుకున్నారు, మీరు మర్చిపోయారు, కానీ మీరు వెళ్ళిపోయారు. ఇది మాత్రం నోట్ చేసి పెట్టుకుంటుంది. దీన్ని చూసింది, ఇది సరిగ్గా ఒక అర్థం కాలేదు, ఏదో ఆలోచించింది కానీ విషయం సరిగ్గా గ్రహించలేదు మేడం. కాబట్టి నీ లోన ఒక డ్రామా ఆర్టిస్ట్ ఒకడు ఉన్నాడు. వీడు లోన డ్రామా ఆర్టిస్ట్. హృదయము అన్నిటికంటే మోసకరమైనది, ఘోరమైన ఈడు ఆర్టిస్ట్. ఈడు లోన ఇప్పుడు నువ్వు దాన్ని చూసిన దానికి, నువ్వు మర్చిపోయి వచ్చేసిన దానికి, నిన్న చూసిన దానికి ఈ రాత్రి పడుతున్న తర్వాత దీని మీద ఒక డ్రామా వేసి నీకు ఇస్తాడు. అది ఎక్కడో చూశానండి, దాన్ని మొన్న చూశాను కానీ నాకు నిన్న కల్లోకి వచ్చింది అదంతా డ్రామా. అది నీ సబ్కాన్షియస్లో ఫీడ్ అయ్యి దాని విషయంలో ఒక క్లారిటీ నీ బ్రెయిన్ ఇవ్వకుండా సబ్కాన్షియస్లో ఉండిపోయింది. ఏం చేస్తుందంటే నీ మనసే, నీ హృదయమే, నీలో ఉన్నదే దానికి ఒక స్టోరీని క్రియేట్ చేసి, ఒక డ్రామాని క్రియేట్ చేసి నీకు చక్కగా చూపిస్తుంది. దట్స్ నాట్ ఫ్రమ్ గాడ్. అది నీ నుండి వచ్చేది. అధిక నిద్ర వలన స్వప్నాలు కలుగుతాయని ఉంది మనకు బైబిల్. అధిక నిద్ర వల్ల స్వప్నాలు అవి దేవుడి నుంచి వచ్చేవి కాదు. అయితే స్వప్నాల ద్వారా దేవుడు రావడం అనేది దేవునికి ఒక ఛానల్. అది ఈ ఛానల్లో దేవుడు రావచ్చు, నీది రావచ్చు, దెయ్యింది రావచ్చు. కాబట్టి 3 డోర్లు ఉన్నాయి. కాబట్టి ఇది దేవుని డోర్ ఒకటే అనుకోబాకండి. మనకు వచ్చిన దాన్ని ఇప్పుడు మనం ఏం చేయాలంటే వివేచించి, ఈజ్ ఇట్ ఫ్రమ్ గాడ్ ఆర్ ఈజ్ ఇట్ ఫ్రమ్ మీ ఆర్ ఈజ్ ఇట్ ఫ్రమ్ సేటన్ అని వివేచించేటువంటి స్థాయికి మనం రావాలి. ఎవరికి స్తోత్రం, హల్లెలూయా.